తీసుకువచ్చి ఏమీ ఎరుగనట్లు తమ దుని వద్ద కూర్చున్నారు. మరొకసారి 8 మందిని తీసుకుని స్వామి పెంచలకోనకు చేరారు. తర్వాత అక్కడ నుండి సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండకు తీసుకువెళ్ళారు. అక్కడ మల్లీశ్వర లింగంతో స్వామి ఒక వింతైన భాషలో మాట్లాడి తర్వాత మైలు దూరంలో ఉన్న మామిళ్ళ కోనకు తీసుకుపోయారు. అక్కడ వెంకటరెడ్డి ఒక్కడే స్వామితో కూడా దట్టమైన మామిటి తోపులలో నిండిన బీలంలోకి నడిచారు. దారిలో ఒక ఎలుగుబంటి పెద్దగా గర్జిస్తూ వారిపై పడింది. స్వామి దానిని ముమ్మారు నిమురగానే అది శాంతించి వెళ్ళిపోయింది. అక్కడొక బాట ఒక ఈశ్వరలింగము, 2 స్త్రీ విగ్రహాలు ఉన్నాయి. వాటిపై నీటిధారలు పడుతున్నాయి. స్వామి ఆ విగ్రహంతో వింతైన భాషలో మాట్లాడుతున్నారు. ఇంతలో వెంకట్రెడ్డి ఆ సమీపంలో ఉన్న ఒక లోతైన గుంటలోకి చూశాడు. అందులో వెండి, బంగారు నాణేలు రాసులుగా పడి ఉన్నాయి. ఎంతో వింతైన చేపలు కూడా ఉన్నాయి. చివరకు స్వామి తమ సేవకులతో మీరు తెర్లాచెర్ల మీదుగా కల్లూరు చేరండి, నేను సాధవయ్య గారిని కలుసుకొని వస్తాను అని చెప్పి కొండలలోకి వెళ్ళిపోయారు. కానీ సేవకులు దగ్గర దారిన కల్లూరు చేరేసరికి స్వామి అప్పటికే అక్కడ వేలిముద్రలు వేస్తున్నారు. వెంకట్రెడ్డిని చూస్తూనే నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. అతడు ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా మూగి ఉన్నారు. అతడిని చూస్తూనే వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. కారణము, అతడిని ఎవరో హత్య చేసి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచి ఉంచారని పుకారు పుట్టింది. అతడిని వెదకటానికి కొందరు బయలుదేరారు. మరొక నాటి రాత్రి కూడా వెంకట్రెడ్డి స్వామిని రహస్యంగా అనుసరించాడు. అక్కడ ప్రగడారాజు గుట్ట వద్ద స్వామి ఆగి వెనుతిరిగి అతనిని మందలించి ఒక దిక్కు చూపారు. అక్కడ చింతమానంత లావుగా ఉన్న మహాసర్పాన్ని చూపి, పైవాళ్ళు దానినలా చంపకుంటే అది నిన్ను నన్ను ఏమి చేసేదో అని చెప్పి పంపేశారు. మరుసటి ఉదయము 7 గంటలకు స్వామి కట్టెల మోపు తీసుకుని ఆశ్రమానికి చేరారు. ఒకసారి ముదిగేడులో వెంకట్రెడ్డిని ఇల్లు కట్టుకొమ్మని చెప్పారు స్వామి. అంతేగాక వారే స్వయంగా శంకుస్థాపన కూడా చేశారు. అతడు తనకు ఇల్లు కట్టుకునే శక్తి లేదని చెప్పగానే, నీవు నేరుగా ఈ దిక్కుగా పో, అన్నీ నెరవేరుతాయి అన్నారు. అతడలాగే పోతూ ఉంటే దారిలో అతనికి బేలుదారులు, ఇటుకలు చేసేవారు, తోలేవారు కొందరు మిత్రులు కనిపించి అతడు అడగకుండానే అన్ని విధాల సహాయం చేశారు. అతని ప్రయత్నము లేకనే అతడు ఇల్లు కట్టాడు. స్వామి ఒకసారి ఆ ఇంటికి వచ్చి దుని కూడా వెలిగించారు. కోవుకూటి బుజ్జయ్య కోర్టు కేసులు, తండ్రిగారి అనారోగ్యం గురించి సతమతమవుతూ శాంతి కోసం స్వామి వద్దకు వచ్చాడు. అతడు పెదవి మెదపకనే స్వామి, అయ్యా, మనసులో ఏమీ పెట్టుకోకుండా ఇంటికి చక్కగా పో, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు. త్వరలో అన్నీ చక్కబడిపోయాయి. కొన్నాళ్లకు అతని బావగారు ఒక నేరంలో చిక్కుకుని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే అతనిని రక్షించమని బుజ్జయ్య స్వామిని కోరాడు. ఆయన, అయ్యా, కొండాయపాలెం దాకా బస్సులో పోయి అక్కడ నుంచి నెల్లూరుకు
నడచిపోయి నెల్లూరు రంగనాయకుల దేవస్థానములో పూజ చేయించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చెయ్యి అని ఆదేశించారు. బుచ్చయ్య అక్షరాల అలాగే చేసి గొలగమూడికి కాలినడకన బయలుదేరాడు. పరుగున వెళ్ళినా కూడా 12 గంటలకు గొలగమూడికి చేరే అవకాశమే లేదని, స్వామి మాట తప్పినట్లవుతుందని అతడు భయపడుతున్నాడు. ఫత్తేఖాన్పేటలో ఒక మిత్రుడు కనిపించి తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును మరలా వేసుకుని తన కారులో బుజ్జయ్యను 12 గంటల లోపే గొలగమూడి చేర్చారు. బుజ్జయ్య బావగారిపైనున్న కేసులన్నీ మంచులా కరిగిపోయాయి. ఆశ్రితవత్సలాయ నమః. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 10. అవధూత బోధ. ప్రకృతిలోని జీవకోటి అంతా వాటి ప్రారబ్ధాన్ని ఓరిమితో అనుభవిస్తూ తక్కిన ప్రాణకోటి అంతటికీ ఏదో ఒక రీతిన హితం చేస్తూనే జీవిస్తాయి. వాటికి ధర్మం సహజము. కానీ యోచనాశక్తి గల మానవుడు స్వార్థంతో ధర్మాన్నే ఉల్లంఘించి తన శాంతిని, దానికి ఆధారమైన సంఘ శ్రేయస్సును తారుమారు చేసుకుంటాడు. అట్టి మానవులకు మరలా శ్రేయస్కరమైన ధర్మము బోధించి ఆచరింపచేయటానికి మహాత్ముల రూపాలలో శ్రీ దత్తప్రభువు అవతరిస్తుంటారు. మానవులు అట్టి వారిని ఆశ్రయించి హృదయ పరివర్తన చెందాలని వేదాలు, భగవద్గీత, భాగవతము వంటి గ్రంథాలు చెబుతాయి. భౌతికంగా వారి సాన్నిధ్యం లభించినప్పుడు వారి చరిత్ర పారాయణ, బోధల మననము ద్వారా అటువంటి శ్రేయస్సే పొందవచ్చు. స్వామి ఎలా బోధించేవారో చూద్దాము. స్వామి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపే బుజ్జయ్య ఒకసారి 10 రోజులు రచ్చ మీద కూర్చుని గ్రామస్తులతో కబుర్లు చెప్తున్నాడు. తర్వాత రోజు అతడు రాగానే స్వామి అతనిని చూచి, "ఏ ఊరయ్యా ఆయనది?" అన్నారు. గురువును సాధ్యమైనంత తరచుగా దర్శిస్తుండాలని గదా శాస్త్రము చెప్పేది. అంతేకాదు, గురువును మరచి ఉండకుండటం కూడా శిష్యుని ధర్మమే. సాయిబాబాలాగా స్వామి కూడా ఉపవాసాన్ని ప్రోత్సహించలేదు. మంగమ్మ నాగుల వెల్లటూరులో ఒకరోజు స్వామి అందరికీ అన్నం పెట్టి నీవు కూడా తినిరా అన్నారు. "ఈరోజు శివరాత్రి, ఉపవాసమున్నాను" అన్నది మంగమ్మ. "అబ్బే, అన్నము చూస్తుండ్లా, తినేసిరా" అన్నారు స్వామి. మనస్సుకు ఆహారము గుర్తుండనంతగా భగవద్ధ్యానములో ఉండగలిగితేనే ఉపవాసం సార్థకం. అన్నం గుర్తుంటే తినటమే మేలు. కర్మేంద్రియాలను నిగ్రహించిన మనసు విషయాల మీదకు పరిగెత్తుతుంటే అది మిథ్యాచారము అవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. తమ అన్నగారైన సాయిబాబాలాగా స్వామి కూడా భక్తుల నుండి దక్షిణ కోరటం, తద్వారా తత్వము ఉపదేశించేవారు. జనవరి 1980లో తులసవ్వను 9 దుప్పట్లు దక్షిణగా సమర్పించమన్నారు స్వామి. ఆయన కోరినది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 9 ఆవరణములను, దుప్పట్లను గురువుకు అర్పించి బ్రహ్మముతో ఐక్యమవ్వమని ఆయన సూచించారు. మరొకప్పుడు ఆమెను స్వామి 6 దుప్పట్లు గుండములో వేయమన్నారు. అంటే అర్షడ్ వర్గాలను జ్ఞానాగ్నిలో దహించమని వారి భావము. స్వామి ఒకరోజు "నా 9 దుప్పట్లు నాకియ్యండయ్యా" అన్నారు.
స్వామి ఉన్నది 6 దుప్పట్లే. నాగయ్య తన దుప్పటి సాటివారి దుప్పట్లు 2 కలిపి వారికి సమర్పించారు. స్వామి స్వీకరించారు. పంచభూతాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే 9ంటిని సమర్పించమని వారి భావము. 9వ రోజు పారాయణ పూర్తయినది. జై బోలో వెంకయ్య స్వామికి జై. నాయన వెంకయ్య స్వామి, చాలా చక్కగా మీ చరిత్ర పారాయణ జరిగింది. మీ చరిత్ర పారాయణ చేసుకున్నాము, విన్నాము. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా కష్టాలు తొలగించు, మా కోరికలు తీర్చు, మా సంకల్పాలు నెరవేర్చు. జై బోలో వెంకయ్య స్వామికి జై.